So beautiful, so elegant, just looking like a wow. హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం వివో X100కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ అయితే చూసేద్దాం. ముందుగా మీ అందరికీ ఈ మొబైల్కి సంబంధించిన ఒక హైలైట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. వివో ఫ్లాగ్షిప్ మొబైల్స్ నార్మల్గా అయితే 70,000 నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ సర్ప్రైజింగ్లీ ఈ వివో X100 మొబైల్ మనకు చైనాలో 45,600కే స్టార్ట్ అవుతుంది. అది కూడా 12GB 256GB వేరియంట్. ఇండియాకి వచ్చేప్పటికి ఎటు ప్రైస్ ఎక్కువ పెడతారు కదా, ఒక 50,000లో కనుక ఈ మొబైల్ వస్తే సూపర్ కిల్లర్ అని చెప్పొచ్చు. మొదటిగా అయితే ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్తో స్టార్ట్ చేద్దాం. మొదటిగా బాక్స్ చూసుకున్నట్లయితే స్వీట్ బాక్స్ లాగా భలే పెద్దగా ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి మొదటగా మొబైల్ అయితే ఉంది. మొబైల్ తీసి పక్కన పెట్టేస్తే కింద ఒక కార్డ్బోర్డ్ లాంటిది ఉంది. అది తీసి పక్కన పెట్టేశారంటే ఒక పక్కన మనకి టీపీ కేస్ ఉంది, మరొక పక్కన ఛార్జర్, అది కూడా 120W ఛార్జర్ అయితే ఉంది. దాని కింద కేబుల్ కూడా ఇచ్చేసారు. ఇక బాక్స్ ఐటమ్ అంతా తీసి పక్కన పెట్టేసి మొబైల్ చూసుకున్నట్లయితే ఈసారి ఈ మొబైల్ అయితే మంచి స్పెసిఫికేషన్స్తో చాలా తక్కువ ప్రైస్లోనే వస్తుంది. నేను చూసిన దాన్ని బట్టి అయితే వివో ఇంకా వన్ప్లస్ వాళ్ళైతే ఎటువంటి మార్పులు అయితే డిజైన్లో చేయలేదు, బట్ కెమెరా మాత్రం ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చారు. ఐక్యూ వాళ్ళైతే ఇక ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ వచ్చేసి లెదర్ ఇంకా గ్లాస్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. మనకి ఆరెంజ్ కలర్లో లెదర్ ఫినిషింగ్తో అయితే మొబైల్ అయితే ఉంటుంది. బ్లాక్ ఇంకా వైట్ కలర్లో గ్లాస్ ఫినిషింగ్తో మొబైల్ అయితే వస్తుంది. డిజైన్ అయితే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 90% లాస్ట్ టైం వచ్చిన మొబైల్ లాగే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా రింగ్ ఏదైతే ఉందో ఈసారి అయితే కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది. కెమెరా కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది, అది కూడా ప్రీమియంగా కనిపిస్తుంది. చుట్టూ అంతా కూడా మెటల్ ఫినిషింగ్తో అయితే మనకు కనిపిస్తుంది. ఐఫోన్ లాగా టైటానియం అయితే వాడలేదు. ఈ ఫోన్ మరీ రిచ్ పీపుల్ గురించి అయితే కాదులేండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కూడా చేసేయండి. ఈ వీడియో వచ్చేసి చైనాకు సంబంధించిందండి. ఈ మొబైల్ ఇంకా ఇండియాలో లాంచ్ అవ్వలేదు. జస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఎంతో రిస్క్ చేసి మరి ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. వివో ఎక్స్ సిరీస్ అనేది కెమెరాస్ కోసమే తీసుకొస్తారు కాబట్టి ముందుగా మనమైతే కెమెరా నుంచే స్టార్ట్ చేసేద్దాం. మరి అలా అని చెప్పేసి ఓన్లీ కెమెరానే కాదండి, ఇది ఆల్రౌండర్ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50+50+64 MP. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి సోనీ IMX920 సెన్సార్ అయితే వాడారు. ఇది మనకి OISకి కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరాతో మనకి 4K 60 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక సెకండరీ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా. ఇది వచ్చేసి మనకి సామ్సంగ్ JN1 సెన్సార్ అయితే వాడారు. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 64 MP పెరిస్కోపిక్ కెమెరా. ఇది మనకి ఓమ్ని విజన్ వాళ్ళ OV64B సెన్సార్ అయితే వాడారు. ఈ మొబైల్ని జైస్ వాళ్ళ పార్ట్నర్షిప్తో అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో ఉన్న ఆప్టిక్స్ అలాగే లెన్స్ కూడా జైస్ వాళ్ళే అండి. ఈ లెన్స్కి జైస్ వాళ్ళ T-Star కోటింగ్ కూడా ఉంటుంది. ఈ కోటింగ్ వల్ల ముందున్న లైట్స్ని కానీ లేదంటే సన్ని కానీ తీసిన ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఫొటోస్ క్వాలిటీ అయితే నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీకు కొన్ని శాంపిల్స్ వేసాను, మీకే అర్థమవుతుంది ఎంత బాగా వస్తాయని చెప్పేసి. ఇది ప్రస్తుతానికి చైనాలోనే లాంచ్ అయింది కాబట్టి దీని డీటెయిల్స్ అయితే పూర్తిగా ఇంకా బయటికి రాలేదు. ఇది ఒకవేళ గ్లోబల్గా లాంచ్ అయితే మాత్రం ఇండియా నుంచి కూడా చాలామంది పెద్ద యూట్యూబర్స్ని దీంట్లో లాంచింగ్ అయితే ఇన్వైటింగ్ చేస్తారు. లాస్ట్ టైం X90 లాంచ్ అయినప్పుడు కెమెరా రివ్యూ కోసం మన తెలుగు టెక్ యూట్యూబర్లో నెంబర్ 1 అయిన ప్రసాద్ అన్న గారిని అయితే దుబాయ్కి ఇన్వైట్ అయితే చేశారు. ఆయనైతే లో లైట్లో రివ్యూ అయితే చేశారు. నిజం చెప్పాలంటే ఫొటోస్ బాగా వచ్చాయి. ఈసారి వచ్చిన X100 సిరీస్లో లో లైట్లోనే కాకుండా డైరెక్ట్ సన్లైట్లో కూడా ఫొటోస్ బాగా వచ్చేటట్టు ఇంప్రూవ్ అయితే చేసి తీసుకొచ్చారు. వివో వాళ్ళైతే కెమెరాస్ తోటి మెరాకిల్ అయితే చేస్తున్నారు. మూడో కెమెరా అయిన పెరిస్కోపిక్ కెమెరా మనకి 100x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయగలుగుతుంది. అలాగే 3x వరకు ఆప్టికల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 MP కెమెరా. ఇది వచ్చేసి మనకి 1080 30 fps వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా నుంచి తీసిన ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఎందుకంటే వివో నుంచి మనకి బాగా నచ్చేది కెమెరాస్ ఒకటే కదా. ఓవరాల్గా కెమెరా విషయంలో దీన్ని బీట్ చేసే మొబైల్స్ అయితే లేవు.
ఈ ఫోన్ నాకు పంపిస్తే బాగుండు, కెమెరా రివ్యూ అయితే మంచిగా చేసేదాన్ని. ఒకవేళ ఈ మొబైల్ని బీట్ చేయాలంటే ఖచ్చితంగా వివో X110 రావాలేమో. ఇక డిస్ప్లే విషయానికి వెళ్తే 6.78 ఇంచెస్ కర్వ్డ్ LTPO AMOLED డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3000 నిట్స్ బ్రైట్నెస్ని కలిగి ఉంటుంది. గొరిల్లా విక్టస్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అలాగే 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే IP68 వాటర్ రేటింగ్తో కూడా వస్తుంది. ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి. వివో మొబైల్స్లో కెమెరాస్తో పాటు డిస్ప్లే కూడా బాగుంటుంది. మనం ఏ వీడియోలు చూసినా కూడా మనకి చాలా బాగా నచ్చుతుంది. వివో బ్రాండ్లో బడ్జెట్ మొబైల్స్ ఇచ్చినా కూడా వాటి డిస్ప్లే కూడా చాలా బాగా ఉంటుంది. అందుకేనేమో వివోలో బడ్జెట్ మొబైల్స్ కూడా బాగానే రన్ అవుతాయి. ఆఫ్లైన్ మార్కెట్ మొబైల్స్ బాగానే కొంటారు. అందులో మెయిన్గా ఎక్కువగా వివో మొబైల్స్ అయితే బాగా పర్చేస్ చేస్తారు. వివో Y సిరీస్కి అయితే మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ప్రాసెసర్ 9300 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 3.25 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5T ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 12GB 256GB. ఇది వచ్చేసి Android 14తో వస్తుంది. Fun Touch 14తో వస్తుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3కి అయితే పోటీ పడుతుంది. ఈవెన్ Antutu ఇంకా గీక్బెంచ్లో బీట్ కూడా చేసేసింది. ఒకే ఒకటండి, లాంగ్ టర్మ్లో మీడియా వీక్ అవుతాయి. ఇదైతే ఇంతకు ముందు విషయం అండి. మరి ఇది ఎలా వర్క్ అవుతుందో మనం ముందు చూడాల్సిందే. ఇప్పుడే ఏ డిసిషన్ చెప్పడానికి లేదు కదా. ఈ ప్రాసెసర్తో మనకి గేమింగ్ బ్యాటరీ విషయానికి వెళ్ళిపోతే 5000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈజీగా ఒక 25 minutesలో బ్యాటరీ అయితే మనం ఫుల్ చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ప్రైసెస్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. బేస్ వేరియంట్ 12GB 256GB 46,000 అయితే వస్తుంది. ఇక హయ్యర్ వేరియంట్ 16GB 1TB వచ్చేసి మనకి 58,200 అయితే వస్తుంది. ఇండియాలో వచ్చేసి బేస్ వేరియంట్ 8GBతో స్టార్ట్ అవుతుంది. 512GBతో ఎండ్ అవుతుంది హయ్యర్ వేరియంట్గా. తెలిసిన విషయమే కదా, ఇండియాకి వచ్చేప్పటికి కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటారా, ఇంపోర్ట్ ఛార్జెస్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడిప్పుడే మన ఇండియాలో అయితే మొబైల్స్ విడిభాగాల మీద ఫ్యాక్టరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. త్వరలో మనకు కూడా మంచి రోజులు వస్తాయి. త్వరలో మనకు కూడా మొబైల్స్ రేట్ అయితే తక్కువగా ఉంటాయి. ఇక వివో X సిరీస్లో మీకు ఏ మొబైల్ నచ్చుతుంది, అలాగే మీరు ఏ మొబైల్ వాడుతున్నారు నా కమెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.